బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి మీద జరిగినటువంటి దాడిని ఏ విధంగా చేస్తారు? ఈరోజు హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్లేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో, ఎమ్మెల్యేలు అందరూ నివాసం ఉండే కాలనీలో ప్రభుత్వ అధికారులు స్వయంగా వచ్చి భూ కబ్జాదారులకు అమ్ముడు పోయి ప్రభుత్వం కొంతమందికి లోపాయకారకంగా ఆ భూమిని అమ్ముదామని చెప్పేసి లోపల చూసుకొని అక్కడ 80 ఏళ్ళ నుంచి 89 ఏళ్ళ నుంచి ఉన్న పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసిర్రు. ఈరోజు ప్రభుత్వం ఎవరికి కుమ్ముగా వస్తుంది? ఈరోజు ప్రభుత్వానికి చర్చిలు కావచ్చు, ఇంకో రోడ్డుకు అడ్డంగా కావచ్చు, ఇంకో ప్లేస్ లా చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, అవి కనిపిస్తలేవా? ఈరోజు ముస్లింలకు క్రిస్టియన్లకు భయపడతారు కానీ హిందువులకు భయపడరా? అంటే నువ్వు ఎవరి ఓట్లతో గెలిచినావు? ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు 80% మంది హిందూ ఓట్లు ఉన్నాయి. హిందూ ఓట్లతో గెలిచి హిందువులనే మోసం చేసావా? మా తల్లి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఇట్లా కూలగొడతావా? రాత్రి స్థానిక ఎంఆర్ఓ వర్షం పడుతుంటే గొడుగు కట్టుకొని వచ్చి ఆమె కూర్చొని ఆమెకి ఎన్నో లక్షలు ముట్టినట్టు ఎంఆర్ఓ గారికి, అనితారెడ్డి గారికి ఎన్నో లక్షల కోట్లు ముట్టినాయి. ఆమె కూర్చొని రాత్రి పౌలు కూర్చొని ఎవరు తెలియకుండా, స్థానికంగా ఉన్న ప్రజలు తెలియకుండా, అక్కడ ఉన్న అధికారులకు తెలియకుండా, ఎవరు తెలియకుండా ఆమెనే కూలగొట్టింది. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఇంత చేస్తుంది? ఈ రోజు సికింద్రాబాద్ లో పిచ్చోడే రాయేస్తాడు, మెదక్లో పిచ్చోడే రాస్తాడు. పిచ్చోడు మసీదులకు ఎందుకు వదలేడు? చర్చిలకు ఎందుకు వదలేడు పిచ్చోడు? ఈరోజు కేవలం ప్రభుత్వం హిందూ దేవాలయాన్ని కూలగొట్టాలని వాళ్ళు పూనకం చేసుకుర్రు. ఈరోజు ప్రభుత్వం మొత్తం వాళ్ళే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలియకుండా జరగట్లేదు. చెప్తా ఉంది అంటే ప్రభుత్వ భూములు అదే అని చెప్పేసి మాట్లాడు చెప్తున్నా కదా. ప్రభుత్వ భూముల్లో గుడి ఉన్నది, ఎప్పటి నుంచో ఉంది, ఈ రోజు లేదు కదా. అది 80 ఏళ్ళ నుంచి గుడి ఉన్నదారా? మొన్న ఆషాఢ మాస బోనాల చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఘనంగా జరుపుకురు. ఆషాఢ మన బోనాలు ఎందుకు జరిపించినావు? మరి అదే ప్రభుత్వ భూలం అయితే 80 ఏళ్ళ నుంచి ఎందుకు జరిపించినావు? ఈ రోజు కేవలం బోనాలు పూర్తయిన రాత్రి అప్పుడప్పుడు స్థానిక ఎంఆర్ఓ అక్కడ వచ్చి వర్షం పడుతున్నా కూడా కూడగొట్టింది. ఎందుకంటే వాళ్ళకి లోపాయకరంగా బడా నేతలతో ఒప్పందం కుదిరింది. ఈరోజు ఎందుకు ఓవైసీ కాలేజ్ ను కూల్చావు? మరి ఇదో హైడ్రా కమిషన్ రంగనాథ్ గారి సూచి ఒకటే క్వశ్చన్ ఎడుతున్నావు నేను. ఈరోజు పెద్దమ్మ తల్లి గుడి కూర్చున్న వాళ్ళు ఈరోజు అక్రమంగా ఒక చెరువులో కట్టిన ఓవైసీ కాలేజ్ ఎందుకు కూర్చారు? అంటే భయం అవుతుందా? ఓవైసీ వాళ్ళు ఏమైనా చేస్తారని భయం అవుతుందా? మీ ప్రభుత్వాన్ని కూలగొడతారు అనుకుంటారా? హిందువులు కూలగొడతారు అనుకుంటారా? ఇదే విధంగా ఎగిరి పడ్డ కేసీఆర్ ని మూల కూర్చోబెట్టాం. ఈరోజు ఫామ్ హౌస్ పరిమితమైండు, ఇదే హిందువులతో పెట్టుకుండు. ఈరోజు ఇష్టారీతిగా హిందువుల పైన జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అని చెప్పి మాట్లాడిన పార్టీని ఈరోజు ఇంటికి పరిమితం చేస్తాం. రేపు కూడా నీకు అదే గతి పడుతుంది. హిందువుల ద్వారా పెట్టుకున్నాడు ఎవరు కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. ఈరోజు ఎంఐఎం తొత్తుగా మారి ముస్లింలకు భయపడి, ముస్లిం ఒక మతానికి భయపడి ఈరోజు నువ్వు మా దేవాలయం గుర్తావా? వెంటనే అమ్మవారి విగ్రహాన్ని పునరుద్ధరించాలి. లేని ఏడల పీజీఎం ఆధ్వర్యంలో ఇప్పటికే అక్కడ గేట్లు మొత్తం కూలగొట్టినాం. రేపునంగా ఎల్లుండి లోపల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తాం. మేమే అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెట్టి మా స్థానిక నాయకుడు, అక్కడ ఉన్న మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా రామచంద్రరెడ్డి గారు ఒకటే పిలుపునిచ్చారు. ఈ స్థలానికి కావచ్చు, గుడికి కావచ్చు, ఎంత డబ్బు అయితే అంత డబ్బు నా సొంతంగా ఇస్తా, మేము గుడి కడతామని చెప్పిండు. ఈరోజు మా నాయకుని ఆధ్వర్యంలో, చింతా రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ గుడి ప్రవేశిస్తాం, మేమే పూజలు చేస్తాం. వీళ్ళనికి హిందువులు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి హిందువుల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నా చెప్తున్నా కదా. హిందువులంతా కూడా ఏదో మా వాళ్ళు మా గుడి మా అనుకుంటే చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇట్లా విచ్చలవిడిగా చేస్తుంది. అదే ముస్లిం వాళ్ళు చర్చి పోస్తావా నువ్వు? ఒక చర్చి ఎందుకు కూర్చోవు నువ్వు? ఒక మసీద్ ఎందుకు కూర్చోవు నువ్వు? ఎందుకు అంతే చాతగాంది కాడ వాళ్ళు ఎంత రిగబడితే ఇక్కడ పడితే ఇప్పుడు అంబర్పేట లో కింద ఫ్లైఓవర్ కిందనే రోడ్డుకి అడ్డంగా ఉంటుంది చర్చి ఉంటుంది. చర్చి కాదు మసీద్ ఉంటుంది, చర్చి ఉంటుంది. రెండు కూర్చోనికి ఎందుకు చాదన అయితే నీకు? ప్రభుత్వము భూమి కేటాయించాలి కదా. వాళ్ళ చాదన అయితే అప్పటికప్పుడు చార్మినార్ ఎమ్మెల్యే వస్తాడు, బౌద్ధుర్పుర ఎమ్మెల్యే వస్తాడు, వీళ్ళందరూ వస్తారు. మేము వచ్చినామంటే అరెస్ట్ చేస్తారు, మేమే పీడీ యాక్ట్ చేస్తారు, రోడ్ షీట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంకా భయపడతారు. ఈరోజు నీ మైనార్టీ ప్రభుత్వమా? ప్రభుత్వం పడిపోతుందా? ఎవరికి భయపడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? ఈరోజు కేవలం హిందూ ఓట్లతో గెలిచినావు నువ్వు. 80% హిందూ ఓట్లు వేస్తే ఈరోజు గెలిచి బాగా అన్యాయం చేస్తావేంది? వెంటనే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, హిందూ భక్తులందరూ క్షమాపణ చెప్పాలి. లేని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులను ఏకం చేస్తాం. ఈరోజు ఈ గుడి కాదు, ఈ గుడియే లాస్ట్ గుడిగా తయారు చేసి ప్రతి ఒక్క గుడి రక్షణ కల్పించే విధంగా మేము అందరం ముందుకు ఇస్తామని చెప్పి భావిస్తాను. హిందువులు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఇలాంటి దాడులు చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చా? అదే గవర్నమెంట్ కి అట్లా ఉందేమో, హిందువులు ఏం చేయలేరని ఊరికే అంటారు కదా. బీజేపీ హిందుత్వంని అడ్డం పెట్టుకొని వస్తుంది, ఓట్లు అడుగుతుంది, అది ఇదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిని తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్నో సంవత్సరాల రామ మందిర్నే మేము నిర్మించుకున్నాం. ఈ తొక్కలో 50 గజాలు మేము కట్టుకోలేమా తలుచుకుంటే? ఇంతమంది గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం బిక్తున్నాడు రేవంత్ రెడ్డి? హిందూ కాదా?
రేపటి నుండి దేవుళ్ళ గుళ్ళలోకి కాదు మసీద్లోకి పోయి నమాజ్ చేసుకోమనండి. చూసుకున్నట్లయితే అమావాస్య రోజున అంటే గుడిని కూల్చేయడం జరిగింది. అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా గుడిని అట్లా కూల్చేయడం అనేది నిర్దాక్షం. అది మేము అసలు ఒప్పుకోం. కట్టే వరకు మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. హిందువుల మీద ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు మేడం? హిందువుల మీదనే అంటే ఇంకా మరి ఆయనకి మరి ఎంఐఎంలో కలవాలనుకుంటున్నాడేమో. కాంగ్రెస్ పోయిండు ఆల్రెడీ, అదొక ఫ్యామిలీ తత్వంది. మళ్ళీ ఇప్పుడు పోయి ఎంఐఎంలో మన మిక్స్ అయిపోయి హైదరాబాద్ ని మొత్తం అమ్మేద్దాం అనుకుంటున్నాడేమో భాగ్యనగరాన్ని. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే మంగళవారం ఎంతో ఆనందంగా మహిళలు బోనాలు సమర్పించుకునే రోజు. అంటే గుడులు లేకుండా చేశారు ఈ రోజు ప్రభుత్వం. లేదండి, లేకుండా చేశారు కాదు, మేము నిర్మించుకుంటాం. మేము ఖచ్చితంగా అక్కడ టెంపుల్ కట్టించుకుంటాము. దేవుడే అమ్మవారే వచ్చి కట్టించుకుంటుంది స్వయంగా. ఇది మాత్రం 100%.